ఎంతో మంది బీసీలు కూడా పెద్ద పీటేశారు. ఎంతో మంది బీసీలకి ఏమి తెలియకపోయినా అలాంటి వాళ్ళకు కూడా ముందుగా తీసుకొచ్చి చైతన్యం తెచ్చిన నాయకుడు మన కీర్తి శేషుడు నందమూరి తారక రామారావు అని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. దాంట్లో భాగంగా మంది రామగిరి మండలం వెంకటాపురం గ్రామం మారుమూల మా గ్రామం. ఆ గ్రామంలో ఉండే వ్యక్తి పరిటాల రవి గారు. పరిటాల రవి గారు కూడా ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చి ఈ ప్రాంతం బాగుండాలన్నా, ఈ ప్రాంత ప్రజలు బాగుండాలన్నా, ఈ ప్రాంతంలో బీసీ తలెత్తుకొని తిరగాలన్నా పరిటాల రవి గారు లాంటి వ్యక్తిని కావాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకెళ్లి తన కొడుకుతో సమానంగా మా ఎమ్మెల్యే సీట్ ఇచ్చి అదే ప్రకారంగా ఎంతో మంది అడ్డకున్నా నేను రవికి మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచిస్తూ పేదవాళ్ళకు సంబంధించిన మంత్రి పదవి వరదు కార్మిక శాఖ మంత్రిగా పదవి ఇచ్చిన ఘనత కీర్తి శేషుడు నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. సారి పెద్దారు ఇచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజలందరూ ఎన్నో గొడవలు పడి ఇబ్బందులు పడినారు. ఇదే కొండమెత్తి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఈ రోడ్డు మీద మన కట్ట మీద పోవాలంటే ఆ రోజు ఇబ్బంది పడేవాళ్ళం. ఇట్లా పావుగడ పోయి ఇదే రూట్ అని తిరుక్కొని వచ్చేవాళ్ళమా కాదని ఇక్కడ కొండ మీద సంబంధించిన పెద్దవాళ్ళు కూడా చెప్పాల. అలాంటి పరిస్థితుల్లో పరిటాల రవి గారు మంత్రి అయిన తర్వాత ఆ గ్రామం అందరూ కూడా పిలిపించి మీరందరూ కూడా వాళ్ళందరినీ రాజీ చేసి ఒకే కుటుంబ సభ్యులుగా చేసిన ఘనత పరిటాల రవి గారికి కూడా దక్కుతుందని గుర్తించాలి. మన అదే పరిటాల రవి అనుకోనంటే మరి ఏమైండే వాళ్ళు ఆ రోజు ఏ రోజు పరిటాల రవి గారు ఆ రకంగా ఆలోచన చేయలేదు. ప్రతి ఒక్కరు నా కులస్తులే, ప్రతి ఒక్కరు నా బంధువులే, ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళని భావించిన ఘనత మన పరిటాల రవి గారికి కూడా ఉంది. అందుకే మీ అన్న రవి అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత పెనుగొండ నియోజకవర్గం కూడా ప్రశాంతంగా ఉన్నదని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మన ఇరేమన్నా బీసీలకు కూడా పెద్ద పీట వేసింది మన పార్టీ. ఎన్టీ రామారావు గారు అయితేమి, పరిటాల రవి గారు అయితేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేమి, ఇప్పుడున్న మన లోకేష్ బాబు గారు కూడా బీసీలకు కూడా పెద్ద పీట వేసే నాయకుడు మన లోకేష్ బాబు గారు కూడా గుర్తు చేసుకోవాలి. మన పార్టీ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఎంతో మందికి బీసీలకి చాలా వరకు నిధులు కూడా ఇచ్చాం. బీసీలకు లోన్లు ఇచ్చాం. బీసీలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి ట్రాక్టర్ కానీ అన్ని రకాలుగా సహాయం చేసింది తెలుగుదేశం పార్టీ. మరి ఈ రోజు ఏం చేస్తున్నారయ్యా మా బీసీలకి? మా బీసీలు మీరు చెప్తారు, మీరు చెప్పుకోవడానికి కూడా సిగ్గులేదు అని ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా నేను చెప్తున్నాం. మన బీసీలకి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎన్ని లోన్లు ఎన్ని రకాలుగా వాళ్ళు బాగుపడారు. మరి ఈరోజు కనీసం ఒక లోన్ ఇప్పించారా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మేము అడుగుతున్నాం. అయ్యా జగన్ రెడ్డి, నువ్వు తూతో మంత్రంగా వాళ్ళకి మాటలు చెప్పి చేతులు జరుపుకునేది కాదు. నువ్వు బీసీల మీద నీకు ప్రేమ ఉంటే మన బీసీలకి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలన్నీ నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేసావని జగన్మోహన్ రెడ్డి కూడా మేము అడుగుతున్నాం. ఏదో కళ్ళబొల్ల మాటలు చెప్తున్నారు, మేము అది చేసాం ఇది చేసామని. సోదరులు కూడా మాట్లాడినారు, మా బీసీలకు మంత్రులు ఇచ్చారు, పెత్తనం చూస్తే ఒక కులానికి సంబంధించిన వాళ్ళకే ఇచ్చినారని చాలా మంది సోదరులు కూడా చెప్పారు. మన బీసీలకు ఇచ్చిన తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, మరి మీరు కూడా మా సార్ మాకు కూడా మంత్రి పదవులు అందరికీ ఇచ్చారు. బీసీలకు ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు, మైనార్టీలకు ఇచ్చారు, ఓసీలకు ఇచ్చారు, ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారు. మరి ఏ రోజు కూడా ఆయన పెత్తనం ఎక్కడ చేయలేదు, ఇంకొక వ్యక్తిని మా మీద పెట్టలేదు, ఫ్రీగా అందరికీ కూడా వదిలేశారు. మరి మీరు ఇంతమందికి మంత్రి పదవులు ఇచ్చినాక ఎందుకు వాళ్ళకి ఫ్రీగా మీకు వదలకుండా వాళ్ళని లాక్కుంటూ ఎనికొస్తున్నారు? ఒక పని చేయాలంటే వెనక్కి తిరిగి చూసే పరిస్థితి మంత్రులు కూడా ఏర్పడిందని కూడా మనం గుర్తు చేయాలి. ఈరోజు బీసీలు కార్పొరేషన్లు పెట్టారు, కులాల వారుగా మీరు పెట్టండి, మేము సంతోషిస్తాం. మరి ఒక కుర్చీకి మాత్రమే వాళ్ళు పరిమితం అయ్యారు. కనీసం వాళ్ళకి లోన్లు ఇచ్చారా? ఒక కార్పొరేషన్ కన్నా ఒక లోన్ ఉందా? కనీసం వాళ్ళు కూర్చోవడానికైనా ఒక ఆఫీస్ ఉందా? ఏమీ లేవు. చెప్పుకోవడానికి మాత్రం మేము బీసీల కార్పొరేషన్లు ఇచ్చాం అని గొప్పలు చెప్పుకోవడం మాత్రమే తరమైందనే విషయం కూడా మన బీసీ సోదరులందరూ కూడా గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాం. మనకి ఈరోజు బీసీలందరికీ కూడా న్యాయం జరగాలంటే మన అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలా. అదే బీసీలందరూ కూడా గుర్తించా. ఏ పార్టీ ఉంటే
మీకందరికీ కూడా బీసీలందరికీ కూడా బాగుంటుంది. ఏ పార్టీ ఉంటే బీసీలకి ఇబ్బందులు పెడతారు, ఏ పార్టీ ఉంటే బీసీలకి కేసులు పెడతారనే విషయం కూడా గుర్తించాలి. ఇప్పుడే మన మాదాపురం సర్పంచ్ గారు గంగమ్మ మాట్లాడినారు, కానీ నా మీదే నన్ను కూడా ఇబ్బందులు పెడుతున్నారు. మా ఆయన్ని ఇబ్బందులు పెట్టారు, నా కుటుంబ సభ్యులందరినీ ఈ రోజు ఇబ్బందులు పెట్టారని గంగమ్మ ఒక మహిళ ఈ రోజు మాట్లాడుతుంది. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనీసం పంచాయతీ డబ్బులు వస్తే కూడా బోర్ వేసుకుంటే కూడా ఫోన్లు చేసి బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రికార్డులు ఉన్నాయి, లేకోకుండా ఏమీ లేవు. ఒక బోర్ వేసుకునేదానికి కూడా అర్హత లేదండి సర్పంచ్ కి. దాన్ని కూడా పెద్దందరలే వచ్చి బోర్లు వేయాలా? మరి మీకు చేతనైతే మీ తోపు ఎమ్మెల్యేతో డబ్బులు తీసుకొచ్చి మీరు బోర్ వేయించండి మీకు చేతనైతే అని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మేము చెప్తున్నాం. ఇంకెన్ని రోజులండి? కేవలం 12 రోజులు మాత్రమే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఇంకా 72 రోజులు మాత్రమే ఎలక్షన్లు ఉన్నాయి మనకి. 72 రోజుల తర్వాత మీరు ఎక్కడుంటారో ఒక్కసారి చూసుకోండి. కుటుంబ సభ్యులని మీద కేసులు పెట్టారు, పెట్టించారు, ఇబ్బందులు పెట్టారు. ఆఫీసర్లు కానీ, సచివాలయంలో ఉండేవాళ్ళు కానీ, ఆఫీసర్లు కానీ, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐలతో మొదలుకొని సిఐతో మొదలుకొని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా నేను కూడా ఊరుకోనని ప్రత్యేకంగా కూడా నేను కూడా తెలియజేసుకుంటున్నాను. ఏ రోజు నా మండలంలో ఇబ్బంది పడలేదు. ఈ రోజు అంటే చేతులు తడపాలి. ఎక్కడి నుండి తెచ్చిస్తామండి? ఒక చిన్న పని ఒక మహిళలు పోయినా కూడా 5,000 10,000 అక్కడికి ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏర్పాటు చేశారు. నేను పోలీసు నుండి అందరినీ అన్నాను, కొంతమంది మాత్రం చీడ పరుగులు ఉన్నారు. బెల్ట్ షాపులు ఎక్కడైనా మంద బాటలు ఒక బాటలు దొరికితే తీసుకొని పోయి లోపల పెట్ట 10,000 లాగడం. ఎక్కడ తెచ్చిస్తారండి? కనీసం వాళ్ళు కూలిపోతేనే కడుపు కన్నాం, లేకపోతే లేదు. పొరపాట్లు చేయకూడదు. ఎక్కడైనా పొరపాట్లు చేసింటే మందలించాలి, కానీ ఆ విధంగా కాకుండా పోతున్నాయి. ట్రాక్టర్లో ఇసుక దొరకడం పోతే 10,000 మాయమవుతుంది. ఒక జేసీబీ పట్టుకుంటే 40,000 రూపాయలు. ఎన్ని డబ్బుల పోలీసులు దండుకుంటున్నారు. అందుకే ఇక్కడ ఉండే ఒక సీఐని ఆయన కూడా పంపించారు. ఎస్ఐ గారు చెన్నై కనగనపల్లిలో ఉండే ఆయన ఏదో మేధాం అనుకున్నారు మా వాళ్ళు, మా పోతరాళ్ళందరూ. చాలా వరకు నెట్ వెంకటేశ్వర గారు కానీ, పోతలే కానీ, లీడర్లు అందరూ పోతే కూడా వాళ్ళు మాట్లాడించలేదు. చాలా కరెక్ట్ అంట అనేవాళ్ళు, చాలా కరెక్ట్ గానే దొరికిపోయాడు. కనీసం ఒక ఎలక్ట్రిక్ లో ఒక పిల్ల జేసీబీ కారు 2 కూడా గుద్దిట్లో చంపారని చెప్తే కూడా కేసు రిజిస్టర్ చేయదు. మళ్ళీ నేను సీఐ ఫోన్ చేస్తే నేను చేపిస్తాను మేడం అన్నారు. మళ్ళీ ఎంత ముట్టాయే డబ్బులు? కారు పక్కన పంపించారంటే 3 లక్షల డబ్బులు తీసుకొని కారు కేసులో లేకుండా పంపించారు. జేసీబీ వారి మీద కేసు పెట్టారు. ఇలాంటి డిపార్ట్మెంట్ మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటివి ఎక్కడ కూడా జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఎస్ఐలు సిఐలు కానీ ఈ విధంగా కూడా చేయడం దారుణం. ఎవరు ఏంది చేశారని మేము కూడా లిస్ట్ అన్ని రెడీ చేసుకున్నాం. అదే కాకుండా ఎంఆర్ఓ ఆఫీసులో మన వాళ్ళ పెద్దలు చెప్పినట్లు ఎంఆర్ఓ ఆఫీసులో కూడా చేతులు నడపాలి. భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే లక్షలు పోయాలి. ఒక భూమి అసైన్మెంట్ దాంట్లో పెట్టాలంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలంట. ఎవడిచ్చాడో మీకు? పేదల భూమి పంపిణీ చేయాలంటే అది ఫ్రీగా పంపిణీ చేయాలి. కానీ బీసీలందరూ ఇక్కడ ఎవరు అందరూ కూడా పుణ్యాలు కాదు. బడుగు బలహీన వర్గాలకే భూములు చెందాలి, లేని వాళ్ళకి. ఉన్నోళ్ళకేమో 10 ఎకరాలు, లేని వాళ్ళకేమో 50,000 రూపాయలు వద్ద తీసుకొని వాళ్ళకు భూ పంపిణీలో ఇస్తామంటున్నారు. ఇవన్నీ మనం మాట్లాడితే రేపు తోపు మాట్లాడుతుంది. మళ్ళా ఎవరో చేతగానే దమ్మలు తీసుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిస్తారు. ఏమి అర్హత లేని వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇదే రామగిరి హెడ్ క్వార్టర్ లో మాట్లాడదాం. ఇదే రామగిరి హెడ్ క్వార్టర్ లో టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ తో మొదలుకొని, ఇక్కడ బిల్డింగ్ తో మొదలుకొని, వాటర్ ప్లాంట్లతో మొదలుకొని, అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ, స్కూల్స్ కానీ, అదేవిధంగా కాలేజ్ కానీ, పిల్లలు ఆడుకోవడానికి స్టేడియం లేదంటే స్టేడియం కానీ, గురకల పాఠశాల కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఇంకా చూసుకుంటూ పోతే కార్మికులు ఎంతో మంది ఉన్నారని కార్మిక భవనం కానీ, యూత్
ఇలాంటివి మనం చెప్పుకుంటూ పోతే సీసీ రోడ్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే పంచాయతీ ఆఫీస్ కూడా మందే. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో డెవలప్మెంట్ చేశాం. మీరు చెప్పుకోవడానికి ఒక్కటి ఉందయ్యా, నేను కట్టించిన గెస్ట్ హౌస్ లో మీరు కూర్చొని ఆడ ప్రెస్ మీట్లు పెడతారు. రండి, ఆ రోజు గెస్ట్ హౌస్ కట్టించిన వ్యక్తి ఇక్కడే ఉన్నారు. మన గెస్ట్ హౌస్ లో ఎంత ఫర్నిచర్ మేము తెచ్చేసాం. ఒక్కటి ఉందయ్యా ఫర్నిచర్, ఎంత దారుణంగా ఉంది. పేరు తీసేస్తామో, పరటాల రవి పేరు ఉండకూడదని పీకేస్తారు.